ప్రకృతి విధ్వంసానికి మయన్మార్, థాయిలాండ్ మరుభూమిని తలపిస్తున్నాయి. రెండు దేశాల్లోనూ చనిపోయిన వారి సంఖ్య 700కు పైబడింది. ఒక్క మయన్మార్లోనే 694 మంది ప్రాణాలు కోల్పోయారని, 1670 మంది గాయపడ్డారని అధికారికంగా ప్రకటించారు. థాయిలాండ్లో 6గురు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. మరో 100 మంది ఆచూకీ తెలియడం లేదు. అయితే వీళ్లంతా భవన కార్మికులు కావడంతో ఆందోళన నెలకొంది. నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం కూలడంతో ఆ శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయారు. భూకంప విధ్వంసంలో మృతుల సంఖ్య 10,000 మందికి పైగా ఉండొచ్చని అమెరికా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మయన్మార్ కేంద్రంగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైంది. మయన్మార్, థాయిలాండ్లో నిమిషాల వ్యవధిలోనే వెంటనే వచ్చిన 2 భారీ భూకంపాలకు భారీ ఆకాశ హార్మ్యాలు నేలకూలాయి. ల్యాండ్ మార్క్ బిల్డింగ్లు కాస్త క్షణాల్లోనే నిట్ట నిలువునా కుప్పకూలాయి. భారీ బిల్డింగ్లు పేక మేడల్లా కూలాయి, శిథిలాల దిబ్బల్లా మారాయి. అయిన వారిని కోల్పోయిన వాళ్లు గుండెలవిసేలా రోధిస్తున్నారు. పలుచోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాళ్ల కింద భూమి కదిలిపోతూ, బిల్డింగ్లు కూలిపోతూ ఉంటే జనం ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పలువురు చనిపోయారు. వందల మంది రక్తమూడారు. ఎటు చూసినా ఆర్తనాదాలే. వరుసగా 6 సార్లు భూ ప్రకంపనలు సంభవించడంతో తమ పని అయిపోయిందనుకున్నారు. క్షతగాత్రులతో హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. కొన్ని హాస్పిటల్స్ వెలుపలే క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. బాధితులకు చికిత్స అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్లోని మాండలేలి నగరంలో జరిగింది. మయన్మార్లోని సాగాయింగ్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో తొలి భూకంపం, కైక్స్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో రెండో భూకంపం సంభవించింది. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపన కేంద్రాలు ఉండడంతో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. భూకంప తీవ్రతకు మయన్మార్లో రహదారులు నిలువునా చీలాయి. రైలు పట్టాలు వంకర్లు పోయాయి. మయన్మార్ రాజధాని నేపిడాలో ఇటీవలే నిర్మించిన 1000 పడకల హాస్పిటల్ ధ్వంసమైంది. మయన్మార్, థాయిలాండ్లో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. బ్యాంకాక్, మయన్మార్ దేశాలకు భారత్ ఆపన్న హస్తం అందించింది. ఈ 2 దేశాల్లో సహాయక చర్యలకు అండగా నిలుస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రధాని ఆదేశాల మేరకు భారత్ నుంచి 15 టన్నుల సహాయ సామాగ్రిని తరలించారు ఉన్నతాధికారులు. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఆహార పదార్థాలతో పాటు తాత్కాలిక నివాసం కోసం టెంట్లను పంపించారు. స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫైయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్స్, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్కు పంపించారు. మయన్మార్లోని రెండో అతిపెద్ద నగరమైన మాండ్లేతో పాటు మైతా నగరంలోనూ అపార నష్టం సంభవించింది. మాండ్లే ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. మాండ్లేలో అతిపెద్దదైన 1000 పడకల నైపడ్వా హాస్పిటల్ దెబ్బతింది. హాస్పిటల్లో సీలింగ్ కూలిపడుతూ ఉంటే రోగులు, వాళ్ల బంధువులు బయటకు పరుగులు తీశారు. మహాముని బుద్ధ ఆలయం ఘోరంగా దెబ్బతింది. భూమి కంపిస్తూ ఉండడంతో బౌద్ధ సన్యాసులు ఆలయం నుంచి బయటకు పరుగులు తీశారు.